హాయ్ అండి, వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం జాకెట్ కటింగ్ చూద్దామండి. నీట్గా ఈజీ పద్ధతిలో చెప్తానికి ట్రై చేస్తాను. షార్ట్ వీడియోలో అయితే పెట్టడానికి కుదరటం లేదు, అందుకని చెప్పి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి జాకెట్ కటింగ్ పెట్టమని. దానికోసం అయితే ఒక కామెంట్లో అడిగారు కాబట్టి దానికోసం నీట్గా పెడుతున్నాను. ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ముందు దేనికైనా సరే మనం జాకెట్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ తర్వాతనే వెనక పార్ట్ కట్ చేసుకుంటాం. వెనక పార్ట్ ముందు పార్ట్ కట్ చేసుకుంటే కనుక మనకి హ్యాండ్స్కి ముక్కలు పడతాయండి. కాబట్టి అసలుకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా అందరూ మీటర్ తీసుకొచ్చుకుంటున్నారు. లైనింగ్ తక్కువ అయితే ఎవరు తీసుకొచ్చుకోవట్లేదు. కాబట్టి మనం మాత్రం ముందు హ్యాండ్సే తీయాలి. వెనక పార్టు ముందు పార్టు తర్వాత తీసుకోవాలి. హ్యాండ్స్ తీస్తేనే నీట్గా వస్తుందండి బ్లౌజు. మనకి ఎక్కడ ఒకవేళ ముక్కలు పడితే ముందు పక్క పడతాయి అన్నమాట. నడుము పొడవు చూసుకున్నానండి. ముందు జాకెట్ పొడవు క్రాస్ జాకెట్, ఇది పొడవు చూసుకున్న తర్వాత వెడల్పు అనమాట. ఇది ఖర్చుతో పాటు కలిపి పెట్టానమాట. వెడల్పు పెట్టిన తర్వాత సంక లూజ్ చూసుకోవాలి. అది అక్కడ సంక లూజ్ పెట్టాను. పెట్టిన తర్వాత నెక్ డీప్ నెక్ ఎంత పెట్టుకోవాలనేది అట్లా ఫోల్డ్ చేసుకొని రెండు ఒక చోట పెట్టి ఆ నెక్ కూడా సెంటర్ పెట్టుకొని ఆ కింద పక్క సెంటర్ పైన సెంటర్ పట్టుకొని చూసుకోవాలండి. అలా పట్టుకొని చూసుకుంటే కనుక నెక్ ఎంత ఉందో జాకెట్కి ఎగ్జాక్ట్గా అంత వస్తుంది మనకి నీట్గా. అలా పెట్టిన తర్వాత షోల్డర్ పెట్టుకోవాలి. నెక్ గీయాలని నెక్ డ్రా చేసిన తర్వాత షోల్డర్ పెట్టాలన్నమాట. నెక్ డ్రా చేసుకోవాలి. పై పక్క మనకి వెడల్పు ఎక్కువ పెట్టామనుకోండి షోల్డర్ జారుతుంది. కాబట్టి పై పక్క వెడల్పు తక్కువ పెట్టుకోవాలి. కిందకు వచ్చేసరికి కొంచెం డీప్ ఎక్కువ వెడల్పు చేసుకోవాలండి. పై పక్క పెట్టినట్టే కింద పక్క పెట్టామంటే మూసేసినట్టు వస్తుంది మెడ. కాబట్టి పై పక్కన కొంచెం వెడల్పు తక్కువ పెట్టుకున్న కింద పక్క మాత్రం వెడల్పు ఎక్కువ పెట్టుకోవాలండి. కొంచెం ఒక అంగుళమన్నా ఎక్కువ పెట్టుకుంటానమాట. తర్వాత షోల్డర్ పెట్టుకొని దాని నుంచి సంక గీస్తానండి. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీ మెథడ్ అండి. ముందు పేపర్ కటింగ్ చేయండి మీ జాకెట్ మీరు పెట్టుకొని. ఈజీ మెథడ్ అనమాట. జాకెట్తో పెట్టుకోవటం టేప్తో అన్న కన్ఫ్యూజ్ అవుతారేమో కానీ జాకెట్తో పెట్టుకుంటే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరండి. 1కి 2 సార్లు కొలతలు పెట్టుకొని కనుక చూసుకున్నామంటే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వము. కాబట్టి పేపర్ కటింగ్ చేయండి. కొత్తగా బిగినర్స్ అయితే మాత్రం పేపర్ కటింగ్ చేయండి. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి. డైరెక్ట్గా క్లాత్ మీద అయితే ట్రై చేసుకోమాకండి. కొంచెం ఐడియా ఉండే వాళ్ళు అయితే ఓకే, కానీ ఐడియా లేని వాళ్ళు అయితే మాత్రం పేపర్ కటింగ్ చేయండి. నేను మరో వీడియో అయితే పెడతాను పేపర్ కటింగ్ ఎలా చేయాలనేది కూడా. అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత మనం వెనక పార్టు నీట్గా కట్ చేస్తే చాలండి. మనం ముందు పార్టు ఏ కొలతలు పెట్టుకునే పలకుండా నెక్ ఒక్కటి చూసుకొని పెట్టేసుకోవచ్చు. కింద 2 అంగుళాలు మడుచుకుంటామండి. కింద పక్క నడుం పట్టి దగ్గర 2 అంగుళాలు మడిచి క్రాస్గా వేయాలండి. క్రాస్గా వేసినప్పుడు మాత్రమే మనకు చెస్ట్ దగ్గర ఏ తిత్తులు రాకుండా వచ్చింది. అదే స్ట్రైట్ కట్గా వంకర టింకరగా వేసామంటే తిత్తులు వస్తుందండి బ్లౌజు. క్రాస్ వేసినప్పుడు ఎక్కడికక్కడ అతుక్కుపోయినట్టు ఒంటికి నీట్గా వస్తుంది. ఎలా అయితే జాకెట్ ఉందో అలానే డ్రా చేస్తానండి. ఇంకా నేనైతే ఏది మెజర్మెంట్ కదిలీను. వెనక పార్ట్ ఎలా ఉంటే అలానే డ్రా చేస్తాను. 2 అంగుళాలు మడుస్తాను కింద పక్క అంతే. ముందు మెడ పెట్టుకొని డ్రా చేస్తాను. ఇంకా ముందు మెడ ఎంత ఉందో పెట్టి చూడాలండి. అది ఖర్చుతో సహా పెట్టాలి ముందు మెడ. అప్పుడు ముందు మెడ పెరగకుండా ఉండిద్దండి. అదే మనకు ముందు మెడ కనుక పెరిగిందనుకో అప్పుడు షోల్డర్ జారటము, ముందు వెడల్పుగా కనిపించటము, కిందకి దిగినట్టుండము అలా ఉంటుంది. కాబట్టి ముందు మెడ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఖర్చుతో సహా పెట్టుకుంటాను ముందు మెడ నేను. అలా తిప్పి నీట్గా చూసుకోవాలండి నిదానంగా. ముందు మెడ కొంచెం అటు ఇటు అయినా కానీ జాకెట్ అంతా షేప్ అవుపోతుంది. కాబట్టి చూసుకోవాలి తప్పకుండా. ముందు మెడ డ్రా చేసుకున్న తర్వాత ఇంక కట్ చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే జాకెట్ కట్ చేసేటప్పుడు మాత్రం వెనక పార్ట్ చేసేటప్పుడే 1కి 2 సార్లు కొలతలు పెట్టి అయితే చూసుకోండి.
అంతేగాని వెనక పార్ట్ కట్ చేసినాక ముందు పార్ట్కి అన్ని కొలతలు పెట్టి అయితే చూడాల్సిన అవసరం ఉండదు. కింద పక్క మాత్రం 1 అంగుళం పైకి పెట్టుకోవాలి. షేప్ దగ్గర 1 అంగుళం పైకి కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ వేసుకోవడానికి నీట్గా ఉండిద్ది మనకి అక్కడ షేప్ బెల్ట్ వేసుకోవడానికి. కాబట్టి 1 అంగుళం పైకి గీత గీసేసి కట్ చేసుకోవాలి. ఇవి 2 మాత్రమే, ముందు దానికి వెనక దానికి తేడా ఇది మాత్రమేనండి. వెనక పార్ట్ ఎగ్జాక్ట్గా పెట్టి డ్రా చేసుకున్న తర్వాత ఇది ముందు నెక్ పెట్టుకోవాలి, కింద పక్క 1 అంగుళం పైకి పెట్టుకోవాలి. ఆ 2 చూసుకుంటే చాలండి, జాకెట్ చాలా నీట్గా కుదురుతుంది. అంతేగాని ఆ కొలత పెట్టి చూసి ఈ కొలత పెట్టి చూసి ఇవన్నీ చూడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కాబట్టి మీరు కట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే నీట్గా చూసి వీడియో చూసి 1కి 2 సార్లు ఆ తర్వాత కట్ చేయండి. జాకెట్ నీట్గా అయితే వస్తుంది. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే పోస్ట్ చేస్తాను. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియో కావాలి, వీడియో ఎలా ఉంది అని. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంక దీన్ని లైనింగ్ మీద పెట్టేసి నడుం బెల్ట్ తీసుకోవడం కూడా చూపిస్తున్నా చూడండి. మనం కింద నడుంకి బెల్ట్ వేసుకోవాలి కదండి, ఆ నడుం బెల్ట్ పక్కన మిగిలిన క్లాత్లోంచి నడుం బెల్ట్ తీస్తానండి. నడుం బెల్ట్ తీయంగా మిగిలిన క్లాత్లోని షేప్లు వస్తాయి, షేప్ పట్టీలు 2 వస్తాయండి. మీటర్ ముక్క తీసుకుంటే కనుక జాకెట్టు తప్పకుండా మనకు అంతా సరిపోద్దండి. ఎంత లావు ఉండోళ్ళకైనా, ఇంకా ఎక్కువ లావు ఉంటే ఏమో కానీ మీకు మామూలుగా అయితే సరిపోతుంది. ఇది వేసేసి ఇంకా లైనింగ్ కట్ చేసుకోవటమే. లైనింగ్ మనం కట్ చేసిన లైనింగ్ మీద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. జాకెట్ ముక్క లైనింగ్కి జాకెట్ ముక్కకి తేడా అంత ఉండాలి. ఎందుకంటే మనము జాయిన్ చేసేటప్పుడు అటు ఇటు అయినా కానీ కొంచెం ఇబ్బంది లేకుండా ఉండాలంటే అలా ఉండాల్సిందేనండి. కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటా కట్ చేసుకుంటాను. డిజైన్ ఎటువైపు వచ్చింది, ఎలా ఉంది కొంచెం చూసుకొని వేసుకోవాలండి. లైనింగ్ జాకెట్ కట్ చేసేటప్పుడు కనుక డిజైన్ ఇటు తిరుగుంటే ఇటు, అటు తిరుగుంటే అటు అలా వేసుకోవాలి. డిజైన్ ఎటున్నా మనకు సంబంధం లేకుండా వేస్తే జాకెట్ అయితే నీట్గా ఉండదండి. దీనికైతే డిజైన్ ఇటు పక్కకి నెమలు నిలబడి ఉన్నాయి కాబట్టి ఇటు తిప్పేసానండి నేను జాకెట్కి. హ్యాండ్స్ తీసిన తర్వాత వెనక పార్ట్ తీస్తున్నాను. మామూలుగా కొన్ని జాకెట్ ముక్కలకు అంచు రాని వాటికైతే వేరే స్టైల్లో తీస్తానండి. అంచులు వచ్చిన వాటికి మాత్రమే ఈ స్టైల్లో తీయాలి. అంచులు రాని వాటికి ఎలా తీయాలనేది మనకి లాస్ట్ వీడియోలో అయితే ఉందండి, అది చూడొచ్చు మీరు. ఇది అంచు వచ్చిన వాటికి ఎలా తీయాలనేది దీంట్లో పెట్టాను. అలా వెనక పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ముందు పార్ట్ కూడా మనం ముందు లైనింగ్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేసేసి కట్ చేసుకోవాలండి. ఏదన్నా అది చాలకపోతే ముందు పార్ట్కి మాత్రమే ముక్కలు పడతాయి, వెనక పార్ట్కి హ్యాండ్స్కి ముక్కలు అయితే పడితే బాగుండదండి, నీట్గా ఉండదు. ముందు పార్ట్కి పడినా ఇబ్బంది అయితే ఉండదు. అసలు అయినా ఈ జాకెట్ ముక్క ముందు పార్ట్కి కూడా ముక్కలు పడకుండానే వస్తుందండి. ముందు పక్క దానికి కూడా ముక్కలు పడకుండానే వస్తుందండి నీట్గా. ముక్కలు అయితే పడవండి. కొంచెం ఎక్కువ ముక్కే ఉంటే ఇలాగ ఇబ్బంది లేదు, లేదా తక్కువ ముక్కు ఉంటే కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు, ముక్కలు పడవచ్చు. కానీ ఇబ్బంది అయితే లేదండి, ముక్కలు వేయొచ్చు ముందు పార్ట్ వాటికి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ఆల్.